గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర కార్మిక శాఖ మరియు ఉపాధి కల్పన శాఖ మంత్రివర్యులు పెద్దలు మల్లారెడ్డి గారు, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మిత్రులు వివేకానంద్ గారు, గౌరవనీయులు మన శాసన మండలి సభ్యులు సోదరులు షంబీపూర్ రాజు గారు, గౌరవ నగర మేయర్ సోదరుడు వంతు రామ్మోహన్ గారు, వేదికపైన ఆసీనులైన గౌరవ కార్పొరేటర్లు జగన్ గారు, శేషగిరి గారు, మంత్రి సత్యనారాయణ గారు, आप कैसे बैठ गए ऊपर मैडम को बिठाना था, తర్వాత మా జోనల్ కమిషనర్ గారు మమతా గారు, గౌరవనీయులు రామ్కి సంస్థ రామ్కి ఎన్విరో సిఇఓ గారు గౌతమ్ రెడ్డి గారు, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న టీఎస్ఐఐసి అధికారులందరికీ, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఈ సూరారం మరియు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన మా నాయకులకి, ప్రజాప్రతినిధులకి, ప్రముఖులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈరోజు ఇక్కడ మనం ప్రారంభించుకున్నది కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్, అంటే నిర్మాణ రంగంలో ఉండే వ్యర్థాలు, ఇల్లు కూలగొట్టినప్పుడు కానీ లేదా ఇతరత్ర వ్యర్థాలు ఏవైతే సెల్లార్ తవ్వినప్పుడు కానీ ఇంకోటి కానీ వచ్చే వ్యర్థాలు ఉంటాయో ఆ కన్స్ట్రక్షన్ డెమాలిషన్ వేస్ట్ని పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగరంలో ఎక్కడా కూడా రోడ్ల మీద లేకపోతే పార్కుల్లో లేదంటే ఇళ్ల ముందు కుప్పలు కుప్పలుగా పోసి ఇతరులకు ఆటంకం కల్పించి పిల్లలకి ఆడుకోవడానికి స్థలాలు లేకుండా చేసి నగర జీవన ప్రమాణాలు దెబ్బతీసే విధంగా, నగర అందాన్ని కూడా చెడగొట్టే విధంగా ఏదైతే వ్యర్థాలు ఎక్కడికక్కడ కుప్పలు కుప్పలుగా పోస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా ఈరోజు మనం జీడిమెట్లలో ప్రారంభించుకున్న ఈ ప్లాంటు, సంక్రాంతి రోజు ప్రారంభించుకునే మరొక ప్లాంటు ఫతుల్గూడలో అంటే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మరొక ప్లాంట్ కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఈ రెండు ప్లాంట్ల ద్వారా నిర్మాణ రంగ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో మళ్ళీ వాటిలోంచి 95% వాటన్నిటిని కూడా మళ్ళీ నిర్మాణంలోనే వాడుకునే విధంగా ఈ ప్లాంటు నిర్మాణం చేయడం జరిగింది. అంటే ఎక్కడ కుప్పలు కుప్పలుగా కనబడే ఈ బౌల్డర్స్ కావచ్చు, రాళ్ళు కావచ్చు, లేదా ఇతరత్ర మట్టి కుప్పలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటన్నిటిని వెనక మీరు చూసే మెషిన్ ఏదైతే ఉందో దాన్ని 3 రకాలుగా విభజించి కంకర, అదే రకంగా ఇంతకుముందు మిత్రులు చూపెట్టినట్టు మంచి అందమైన టైల్స్, మనం పేమెంట్లో వాడుకునే టైల్స్ కానీ ఇళ్లలో వాడుకునే టైల్స్ కానీ వాటిని వాడుకోవచ్చు. వాటితో పాటు ఇసుకను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ ప్లాంట్ యొక్క సామర్థ్యం 500 టన్నులు. ఫతుల్గూడలో మనం పెట్టబోయే ప్లాంట్ యొక్క సామర్థ్యం కూడా మరొక 500 టన్నులు. మొత్తం హైదరాబాద్లో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యేది కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ చూసినట్టయితే దాదాపు 2000 టన్నుల దాకా ఉంటుందని అంచనా. అందుకే ఈ 2 ప్లాంట్లే కాకుండా మరొక 2 ప్లాంట్లు కూడా నగరంలోని, మరి ఇదేమో ఉత్తరం వైపు ఉంది, ఇంకోటేమో అటు దక్షిణం వైపు వస్తూ ఉంది, తూర్పు పశ్చిమం వైపు కూడా మరొక 2 ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా కన్స్ట్రక్షన్ డెమాలిషన్ వేస్ట్ ఉంటే జిహెచ్ఎంసీకి మీరు ఒక ఫోన్ కాల్ చేసినట్టయితే, ఆ నెంబర్ కూడా ఇస్తాము, జిహెచ్ఎంసీకి మీరు ఒక ఫోన్ కాల్ కూడా చేసినట్టయితే మీ ఇంటికే వచ్చి ఒక బండి మొత్తం అక్కడి నుంచే చెత్తను పికప్ చేసుకొని పోయే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. తప్పకుండా ఇది నగర ప్రజలకి నగరంలోని జీవన ప్రమాణాలు మెరుగుపడేదానికి కూడా దోహదపడుతుంది, ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను బలంగా నమ్ముతా ఉన్నాను. వేస్ట్ మేనేజ్మెంట్లో నిజంగా చెప్పాలంటే ఈరోజు మున్సిపల్ వేస్ట్ మేనేజ్మెంట్లో కూడా హైదరాబాద్ ఆదర్శంగా ఉంది. వ్యర్థాల నుంచి నిజానికి వేస్ట్ వెల్త్ అంటారు, అంటే చెత్త నుంచి కూడా ధనాన్ని, చెత్త నుంచి కూడా మనం వెల్త్ క్రియేట్ చేయవచ్చు, సంపద సృష్టించవచ్చు అనే మాట పెద్దలు చెప్తా ఉంటారు. ఈరోజు మనం ఎందుకు పనికిరాదనుకునే నిర్మాణ వ్యర్థాల నుంచి కూడా మళ్ళీ వాటిని పునరుపయోగించుకోవడం, తిరిగి ఉపయోగించుకోవడం, వాటితో పాటు అందులోని సంపదను కూడా సృష్టించడం అనే ఒక మంచి కాన్సెప్ట్. దీన్నే ఇంగ్లీష్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. ఈ సస్టైనబిలిటీ కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రయత్నంలో భాగమే హైదరాబాద్లో కూడా మనం పెట్టుకున్న ఈ సిఎన్డి ప్లాంట్. చాలా సంతోషం, ఇక్కడ జీడిమెట్లలో ప్రారంభించుకున్నాం. రామ్కి సంస్థ వాళ్ళు మరి ఈ ప్లాంట్ని ఏర్పాటు చేశారు జిహెచ్ఎంసీతో కలిసి సంయుక్తంగా. అదే రకంగా మనం ఫతుల్లగూడలో కూడా ఇందాక నేను చెప్పినట్టు సంక్రాంతి రోజు మరొక ప్లాంట్ ప్రారంభించుకుంటాం. దీంతో పాటు మరొక 2 ప్లాంట్లు కూడా ప్రారంభించి హైదరాబాద్లో సిఎన్డి వేస్ట్ అనేది లేకుండా మీరు ఒక ఫోన్ చేస్తే చాలు వచ్చి వారే పికప్ చేసుకునే విధంగా కూడా త్వరలో ఒక సిస్టమ్ను కూడా ఏర్పాటు చేసి ఆ నెంబర్ కూడా ప్రజలకు అందజేస్తామని చెప్తూ, మరి నేను జిహెచ్ఎంసీ మేయర్ గారిని కోరుతా ఉన్నాను, జోనల్ కమిషనర్ గారిని కూడా కోరుతా ఉన్నాను. ఇక్కడ ఉండే నెంబర్ కూడా వచ్చేసింది, నెంబర్ కూడా నేను ఇప్పుడే చెప్తాను. దయచేసి పాత్రికేయ మిత్రులతో కూడా విజ్ఞప్తి, ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది
1-800-1200-72659 1-800-1200-72659 దీన్ని కనుక మీరు ఫోన్ చేసినట్టయితే వారే వచ్చి కలెక్ట్ చేసుకుని మరి మీకు నామినల్ ఛార్జెస్ ఉంటాయి. ఆ నామినల్ ఛార్జెస్ మీరు ఇచ్చినట్టయితే వారే వచ్చి మొత్తం పికప్ చేసుకొని పోయి ప్లాంట్కి తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చెప్పి కూడా నేను కోరుతూ, ఈ రకమైన ఆలోచనలతో హైదరాబాద్లో మనం ముందుకు పోయినట్టయితే ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్పాలి. ఇది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ప్లాంట్ ఇది. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఏ నగరంలో కూడా ఇంత పెద్ద ప్లాంట్ లేదు. భారతదేశంలో ఇది 5వ పెద్ద ప్లాంట్. కానీ అత్యాధునికమైన పరికరాలతో అత్యాధునికమైన యంత్రాలతో చాలా చక్కగా ఈ ప్లాంట్ని ఏర్పాటు చేసినారు. చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా, ఎవరికి కూడా మరి కాలుష్య పరంగా కానీ ఇంకో రకంగా కానీ ఇబ్బంది లేకుండా మంచి చర్యలు తీసుకున్నందుకు నేను రామ్కీ సంస్థను కూడా అభినందిస్తూ, ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేసి జిహెచ్ఎంసీ ఏదైతే మేయర్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు తలపెట్టిందో వాటిని కూడా ముందుకు తీసుకొని పోవాలి. వేస్ట్లో మనకు తెలుసు అందరికీ కూడా 5 రకాల వేస్ట్ ఉంటుంది. ఒకటి సాలిడ్ వేస్ట్ అంటాం. సాలిడ్ వేస్ట్ అంటే మనం రోజు తడి చెత్త పొడి చెత్త ఏదైతే వేరు చేసి జిహెచ్ఎంసీకి అందజేస్తూ ఉన్నారో మున్సిపల్ సాలిడ్ వేస్ట్, దాని విషయంలో కూడా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ చాలా మున్సిపల్ కార్పొరేషన్ చాలా చర్యలు తీసుకుంది. జవహర్ నగర్కి తీసుకొని పోతా ఉన్నాం. అక్కడ ప్రతిరోజు దాదాపు 6,000 టన్నుల చెత్తను ఎంఎస్డబ్ల్యూని అంటే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ని అక్కడ ప్రాసెస్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు లిక్విడ్ వేస్ట్ అంటారు. లిక్విడ్ వేస్ట్ అంటే మనం ప్రతిరోజు ఉత్పత్తి చేసే సివరేజు డ్రైనేజ్. దానికి ఈరోజు హైదరాబాద్లో 2,000 MLDల సివరేజు డ్రైనేజ్ ఉత్పత్తి అవుతుంటే అందులో 41% ఇప్పటికే మనం ఎస్టీపీల ద్వారా శుద్ధి చేస్తూ ఉన్నాం. శుద్ధి చేసి మళ్ళీ మూసీలోకి వదులుతూ ఉన్నాం. ఆ ఎస్టీపీల సంఖ్య కూడా పెంచబోతూ ఉన్నాం. తద్వారా లిక్విడ్ వేస్ట్ను కూడా మనం బ్రహ్మాండంగా మేనేజ్ చేయబోతూ ఉన్నాం. సిఎన్డి వేస్ట్ చూసినట్టయితే ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. ఇట్లా కొత్త ఆలోచనలతో ఇలాంటి సిఎన్డి వేస్ట్ ప్లాంట్లు అంటే మేనేజ్మెంట్ ప్లాంట్ పెట్టి దీన్ని కూడా పునర్వినియోగించుకునే విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగంగా దీన్ని కూడా చేస్తూ ఉన్నాం. దీని తర్వాత బయోలాజికల్ వేస్ట్ ఉంటుంది. బయోలాజికల్ వేస్ట్ అంటే మీరు చికెన్ షాపులు, మటన్ షాపులు, ఇంక ఇతరత్ర జీవ వ్యర్థాలు ఉంటాయి కదా, వాటిని కూడా సైంటిఫిక్గా పీసీబీ గైడ్లైన్స్ ప్రకారం డిస్పోజ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు బయోమెడికల్ వేస్ట్ ఉంటుంది. బయోమెడికల్ వేస్ట్ అంటే మన నర్సింగ్ హోమ్లలో, హాస్పిటళ్లలో ఏవైతే ఉంటాయో అక్కడ ఉత్పత్తి అయ్యే సిరంజిలు కానీ, ఇప్పుడు ఈ మాస్కులు కానీ, ఇంకోటి కానీ దానికి కూడా రామ్కీ లాంటి సంస్థలు ముందుకు వచ్చి హాస్పిటల్స్తో టైప్ అయి ఎక్కడ కూడా అలాంటివన్నీ డిస్పోజబుల్స్ కానీ ఇంకోటి కానీ రోడ్ల మీద పడకుండా వాటన్నిటిని కూడా సవ్యంగా వినియోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వేస్ట్ మేనేజ్మెంట్లో ఎన్నైతే రకరకాల వ్యర్థాలు ఉంటాయో అన్నింటినీ కూడా ఈరోజు ఒక శాస్త్రీయమైన పద్ధతిలో, ఒక ప్రణాళికబద్ధమైన ఆలోచనతో హైదరాబాద్ మహానగరంలో, అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మున్సిపాలిటీల్లో ఇంకొక మాట కూడా చెప్పాలి. మానవ వ్యర్థాలు కూడా ఉంటాయి. అంటే మన ఫీకల్ స్లడ్జ్ అంటారు. దానికి సంబంధించి కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ప్రతి మున్సిపాలిటీలో, హైదరాబాద్తో సహా ప్రతి మున్సిపాలిటీలో ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి వేస్ట్ అనేది ఏది కూడా వ్యర్థాలు అనేటివి ఏవి కూడా మళ్ళీ ప్రజలకు హానికరంగా, పర్యావరణానికి హానికరంగా మారకుండా ప్రజల ఆరోగ్యము, ప్రజల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునే ఇన్ని రకాల పాలసీ కూడా తీసుకొచ్చి ఒక కాంప్రిహెన్సివ్ వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీని కూడా తొందరలోనే విడుదల చేయబోతా ఉన్నాం. తద్వారా దీన్ని క్లీన్ టెక్నాలజీస్ అని కూడా అంటారు. వీటిని ఇట్లాంటి టెక్నాలజీస్ అన్నింటినీ క్లీన్ టెక్ అంటారు. ఈ క్లీన్ టెక్నాలజీస్లో కూడా తెలంగాణ అగ్రభాగాన ఉండాలి. అన్ని రకాల వ్యర్థాలను మనం శుద్ధి చేసి భారతదేశానికే ఆదర్శంగా ఉండి స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ లేదా స్వచ్ఛ పట్టణాలు అంటే ఇక్కడ ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పుకునే విధంగా తయారు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం ఏదైతే ఉందో దానికి తగ్గ విధంగా ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి ప్రజలు కూడా సహకరించాలి. ఎందుకంటే ఇది కేవలం ఒక జిహెచ్ఎంసీ అనుకుంటే, ఒక మున్సిపల్ అధికారులు అనుకుంటే, లేదా ప్రభుత్వం అనుకుంటే సరిపోదు. దీనికి ప్రజలు సహకరించి మీరు తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయమన్నప్పుడు వేరు చేయడం, అదే రకంగా వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా డెసిగ్నేటెడ్ ప్లేస్లో వేయడం, వాటితో పాటు మీరు మున్సిపాలిటీకి కూడా సహకరించినట్టయితే నగరాన్ని శుభ్రంగా పెట్టుకోవడానికి, మన పిల్లల ఆరోగ్యాలు బాగా పెట్టుకోవడానికి, భవిష్యత్ తరాలకు మెరుగైన హైదరాబాద్ని, మెరుగైన పట్టణాలని, మెరుగైన రాష్ట్రాన్ని అందించేదానికి వీలవుతుందనే విషయాన్ని కూడా మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ సిఎన్డి ప్లాంట్ను చక్కగా నిర్మాణం చేసిన జిహెచ్ఎంసీకి, రామ్కీకి మళ్ళొకసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ, జై హింద్. థ్యాంక్ యూ. గౌరవ మంత్రులకు మరి శాసన మండలి